ఎందుకు ఉన్నాయంటే ఇది మా మళ్ళీ ఇల్లే. మా మళ్ళా ఇంటి ముంగడ పొక్క ఎప్పుడు తవ్విందిరా. బండి పైన దింగితే తీసుకొచ్చి కోపుల్లో వరదింది. మళ్ళా డీజిల్ పోతేనే సకా రోడ్ వస్తుంది. నాయితే పోర్రి పొక్కెంత లోపు ఉందో చూస్తానా నేను వాళ్ళే మళ్ళీ ఉన్నావే ఉన్నావే అంటే లేకపోతే ఇంకెవరికైనా మారవానే పోయిందా? నువ్వు ఏ అల్లాయ పోయి కూరగాయలు తెస్తానని ఏ అల్లాయ నాన్న పోయి గుడ్లు తెచ్చినావు. నీ గుడ్డు గాను గుడ్లు ఎవరు తింటాడు? సవాలేనా? నేను కూరగాయలు తెమ్మన్నా సప్పుడు ఏడేమే నాలుగు కుట్ల పాడకావు. నాలుగు కుట్లోని నా మరాది ఇంట్రెస్ట్ అమ్మరాదని ఏ అల్లాయను పోయి ఇప్పుడా నీ మీద తుమ్మువాడా నీ మీద మన్నువాడా ఏ అల్లాయను పోయా అన్న ఏ యువతను చూస్తాందా మందిరా సంవత్సరం పేర్లు పెడతారు. మళ్ళా యువతను చూస్తాందా తలపండు వాళ్ళ నీ మొలదారని చెప్ప పోయి మంది మొగలంతా గిట్నే చేస్తానరా నేనే పట్టుకే ఊకుంటానా నేనే పట్టుకే వెళ్ళి తీసుకొస్తాను సంసారం ఎరికానా ఇన్ని మళ్ళీ పెడితే మళ్ళా పోయి ఎక్కడికి తాగి సత్తాడు ఈ ఎండకు ఈయన కట్టెత్తా కూర్చోండి నీ తలపండి వాళ్ళ కూర్చో అద్దరపోతే నువ్వు ఏది కావాలంటావు అద్దరపోతే నువ్వు ఏది కావాలంటావు ఇట్లా కట్టేసి అవు నువ్వా అబ్బో నీ మాటకు నీకడెక్కడిది మాటకు మాటి లేదు అదే నిన్ను ఎత్తుక కట్టకపోను నిన్ను చేసుకొని ఏం సుఖపడతాను కొడుతున్నా దవడల మీదకి చెక్కిళ్ళ వాళ్ళకి చీరుకున్నా వాడా ఏంది వదినే చేసుకున్న మొహన్ని గా పాషిపులు పెట్టి గట్ల కొడతారా? గంతగానం కొట్టినవేంది? ఏంది చేసుకున్న మొగడు చేసే పనులు నువ్వు చూస్తానవా? మా అన్న గట్టినే చేస్తాను పిల్ల ఏ వాళ్ళకి తోలితే వాళ్ళకి వచ్చేయండు. ఇంకా నేనే పట్టుకేగా పాత చీపురు పట్టుకొచ్చిన ఇంకోత అయితే పాత చెప్పు పట్టి మీద నుంచి కింది దాకా మోగమంతా దిగదుడుతున్నారు. ఎరికేనా చిన్నోళ్ళేనా ఆడకట్టు నా సంతులు? ఇంకా నేను ఈయన పడద్దని అట్లా మీదనే ఏమన్నా నేను ఎరికేనా? సంసారం చక్కగా ఉండాలని అటుగానే కొట్టినా అటుగానే తిడతానా? నాకేమైనా బాలపానబ్బా తిట్టడానికి కొట్టడానికి? ఆడు చేసే పనులకు నేను అంటానా ఈ వాడకట్టు నా సంవత్సరం ఏమో మళ్ళీ నోరు చిన్నది కాదు నెత్తి మీద పెట్టుకుంటుంది. ఆ పిల్లగానికి నోట్లే నాలికే లేదు అంటారు. వాళ్ళకి ఇవన్నీ చూడత్తానరా? ఇప్పుడు ఈడ నువ్వు ఉండే పట్టుక చూసినావు ఏం కొట్టింది ఎరికేనా? ఏం చేయాలి పిల్ల ఏడా వరకు వచ్చినప్పుడు ఒకటి కట్టి ఊకుంటాడు అనుకుంటానరా? నడువు అంటాడు. అన్నం పెట్టు అంటాడు. ఆయన తింత అన్నం పెడతాడు. ఏ తింటాడు. ఏ తిన్నముండ కూడా కొద్దిసేపు ఆగితే ఏం భయ పిల్ల ఆవిడ ఎక్కడిది నాట ఆవుల పోను తీవని ఆయన తలుపు పెడతా చెప్పు. లైట్ బంద్ చేయ గివిటికైతే ఏం తక్కువ లేదు పిల్ల. ఎన్ని చేసినా ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టినా కానీ మళ్ళా రాత్రి మంచిగానే. వదినే ఇంకా తలుపులు మూసుడు లైట్ బంద్ చేసాడు అంటున్నావు. మేము ముచ్చట పెట్టిరు బాగానే. కూసోడు చెప్తా. ఏమైంది వదిన గట్లా చూస్తున్నావు? నేను మిరపకాయలు ఎర్ర రమ్మని పిలిచిన సోకుల వాడి రమ్మని పిలవలే. సోకుల గిరక లోకులకి ఎరక అని. సోకుల పడితే నీకు పని కావాలి కదా? పనే కావాలి. నేను ఎట్లా తయారు చేస్తాను నీకేంది? ఇంకా అంతేగాని ఇప్పుడేమో అంటివి
లైట్లు బంద్ చేసుడు తలుపులు వేసుడు అంటారు. నీకు గవిటి గురించి ఏమెరక? నీకు మొగడా మొద్దా? ఏమున్నది, ఆడు పోయి దుబాయ్లో ఉన్నాడు, ఇక్కడ నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట. నీకేమెరక? ఆ సంబరం ఎరకనా, సంతోషం ఎరకనా? చేసుకున్నాడు పేరు. అవునమ్మా, నువ్వే చెప్పాలి నా సంసారం గురించి. ఇంకా అక్క నువ్వు వచ్చింది చెప్పకుండా వచ్చినావు. ఇక ఏదో వచ్చి ఇక్కడ కూర్చున్నా, ఈయనే కూర్చోబెట్టుకున్నది. వచ్చేటప్పుడైనా చెప్పొచ్చు కదా, మిరపకాయలు 20 ఇవ్వదామని నిన్న చెప్పింది, నువ్వన్నా చెప్పొచ్చు కదా వచ్చేటప్పుడు. చెప్పటట్టున్నదా? ఇక పోదామని అని రా అని 3 రోజుల నుంచి వెంబడబడ్డది. నాకు అటు పోయింది కూలి, ఇటు పోయింది కూలి. పోదాం ఆగరాదే, ఇంకెప్పుడు పోదాం? కూలి ఇస్తే అయిపోయా. మీకు ఏమైతుంది? కూలి ఇస్తా అంట కదా, కూర్చొని నేనే కూర్చుంటాం ఈ రోజు అంతా. కూర్చోండి, ఇచ్చటానికి నేనే ఉంటే మీకేమైతుంది? పోదాము, ఎంత అయితే అంత పని. ఏమన్నా మందికి పోతానవా? మనకైనా మంది పోతేంది, దేనికి పోతేంది, మా కూలి కావాలి. ఇత్తంగా రాగుండి ఇచ్చినట్టు ముళ్ళ కట్టుకున్నట్టు పనికి పోయి అడిగి ఇట్నే వస్తుంది ఎవతన్న. నీకేమున్నాయా నగలు? నీకేమున్నాయా సీరియల్? నీ మొగడే పంపుతాడా దుబాయ్ నుంచి? మాకు లేవా నగలు? అన్ని మరి ఇంట్లో దాపెట్టి రావాలా? ఇట్టెందుకు దాచుకుంటావు? అందంగల్ల తడక మీదేసుకో కొడక అని, అందంగల్ల తడక మీదేసుకో కొడక అని మీదనే వేసుకొని తిరుగు. నువ్వు కూడా మిరపకాయలు ఎర్రనికొని వస్తున్నావు కదా, మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు ముసల్తనానికి? ముసల్తనానికి అంటే వేసుకోకుంటే ఏంటి? నీ అయితనం అక్కలు గాను ముసలికి సల్ది అంటాను. ఏడ ముసలిందే నాకు? నీకన్నా పాడున్నానే, గోసి తీసి గోల్సాడైతే నీకన్నా ఐసా తీరుంటా ఉండనా పిల్ల? నేను వేసుకుంటా అంటాడు. అయితే మానే కానీ ఏం చెప్పాలి దానికి? ఏమన్నా అంటే మీద బయట పడసో పెడసో అని. మలత మలత, ఓ మలత. ఈడేవాడే ఏమో ఇటే వచ్చుకుంటా మళ్ళత్త మళ్ళత్త అంటాడు. కర్రే కాములు పూతా ఉన్నట్టే ఉన్నాడు కానీ పడతలేడు. ఎవడే పిల్లాడు? సత్తన్నా పొద్దున్న లేస్తేనే రాగడా ఇంకా తాగుబోతు సత్తన్నా. ఓహో గైనా తాగినాడు పిల్ల? తాగుడు కాదు, ఆల్రెడీ ఊగుతాండు. అవును, గైనకి ఎందుకు వస్తుండు? అక్క ఇవాళ ఇది కూడా వస్తుందా? ఏది మీ ఆయన ఫోన్ చేస్తాడా? అది రాత్రి చేస్తాడా లేకపోతే పొద్దున్న దాకా చేస్తాడా? వీడియో కాలే మాట్లాడుతున్నాను తెలుసు కానీ. నేను ఇంట్లో మనమే నా ఎంబడి పడ్డాడేమే. దూరం కూర్చోవచ్చు కదా. అయ్యో దూరంగా కూర్చుంటా పట్టులు. అదే అయితే కానీ పొలం బీడే ఉంటుందా లేకపోతే కౌలు తిస్తా? నీ తాగు తల పండుగలుగా పొద్దుగాలే మునిగావా? పొద్దుగాలే ఏమంటే మనకు లేస్తేనే టైం టు టైం ఇవ్వలేకుండా మంచిదే కానీ కొనాలి. నీ మొగడు దుబాయ్కి వెళ్ళి సెంటర్ పంపితే మంచి కొట్టుకుంటాను, కమ్మగా ఆసన వస్తుంది. నేను కొనుక్కాచుకున్న ఆసన నీకు ఆడతలేదు అంతే కదా. గింత బగ్గ తాగున్నాని గీనేం పని చేస్తానని పిలిచినావు? మా మోస్తాడు ఏం చేయాలి? మంచోళ్ళని పిలిస్తే 1000 రూపాయలట, ఇంకా తాగటానికి కళ్ళు పోపించుడట. 500 ఇచ్చి ఏదో గింతంత తాగని చేతిలో పెట్టాలట. మళ్ళీ నేను 500 అయ్యి ఇచ్చుకుంటే ఏమన్నా ఉప్పుకో పప్పుకో చిల్లర కక్కర కప్ప కానీ ఈయన పిలిచిన పిల్ల నా ఉపాయం చిన్నదేనా? మంచిగానే దొరకబెట్టినావు. ఆడికొచ్చి ఏరుతాడా? అందులో ఏలు పెడతాడా? ఏం పేరు పెట్టాడు? ఆనకే కారణం ఏమనుకున్నావు? తెలియకలేదే మరి. లేకపోతే ఇయ్యాల రేపు తెలివి ఉంటేనే బతుకు, లేకపోతే గడ్డ కలపకపోతాను. ఎందుకేనా అత్త ఆ తెలివి ఉండేపటికి నేను కట్టం చేసుకుంటా సంపాదించుకుంటా
నా మందం కళ్ళు మందం వెళ్ళ తీసుకుంటానా. అబ్బో నీ ఎల్లదీసుడు కొద్దిగా పలిగిపోతాంది నువ్వు ఎల్లదీస్తే. ఆ పోరు ఉండంగా పత్తేర కలువ అటు ఇటు పోయి ఎన్నో ఇచ్చేసింది, సంసారం వెళ్ళదీసింది. ఈ ఈడున్నాడు ఏమిటికి గదే తాగుడు ఊగుడు చేసేది ఏం లేదు. ఆ పోరికి అందుకే అవగారింటి మొక్కన వెళ్ళింది ఈ తాగుడు భరించలేక. అందుకే నాకు ఫ్రెండ్ కనబడతలేదు. పత్తేర పోతే నాటే పోతే అదే అయితే కానీ అత్త మావేది మాడలేదు. ఈ కాళ్ళు పాడు కాదు కాళ్ళు ఇప్పుడే పోయినాయి పిల్లగా. అది కాదు ఆ మామ గుంజకు చూసుకుంటేనే అడుగుతాను. మావేది గుంజ కూర్చున్నాడు. మీ మామ గుంజ గుసలే అత్త గుసబెట్టి. అదే మామ చేసిన పని మంచిగా ఉన్నదని కూర్చుండే పెట్టిన. పోషమ్మ ముంగట పోతారు ఇంకా కూర్చున్నట్టు కూర్చుండే పెట్టిన చూసుకుంటుంటానని. అదే గాడ బర్రెని కట్టేసిన దుడ్డని కట్టేసిన కూర్చున్నా. ఎందుకత్త ఎందుకా ఏ బాడకావో తీసుకుపోయి కడుపు నిండా తాగిపిచ్చిండు. అంతల పండు నరకాని మొందారం తెంప అని జీరయ్య సింపయ్య నరికయ్య చెయ్య వేసంటి బాడకావ నాకు కనబడితే చీపురు పట్టి ముఖం అంతా దుడుతూ చెడిపోయిన బాడకావు ఎవడో నాకు ఇంత తెలియలే పిల్లగా. నీకేమన్నా ఎరికైనా? నాకేమో నేను ఎప్పుడే రావచ్చు గట్రా. నువ్వు అత్త భయం లేకుండా నువ్వు గట్లా ఏడబడతాడు రాదు. ఎందుకంటే రేపు దినం మంచి లేదా గట్ట చెప్పు పిల్లగా నువ్వా నా బుద్ధి మాట చెప్పిన అయితే మాలే కానీ పొద్దుట బట్టి ఏమన్నా తిన్నవా లేదా పిల్లగా? मैं खाना नहीं आता माँ, मैं पीना ओनली. అయ్యో నీత పీని గల్లా పీనా పీనా అని తాగినట్టే ఉన్నది కదా. నువ్వు గిట్టనే నాశన కాడికి వచ్చి ఆయనతో ఏమన్నా పిడాతో వస్తే నా మీదకి రాదు ఇక్క సుమా. అయ్యో అత్త ఈగలని అంత ఆరిపాడైతున్నాయి. ఈగలు పాడుగా ఇంటనే పడతానయ్య. ఏంది ఈగలా? అవి ఎక్కడ ఈగలు పిల్లగా? అవే కమ్మగా ఉంటాయి నీకేమెరక. ఎడిపోతాయి ఇక మన మీద ఆలకపోతే దీన్ని చూడవు రెండు. అయ్యో అత్త పిండి అంతా కింద పోతాను కదా. పిండి ఎడిపోద్ది పిల్లగా? మళ్ళా పిసికిలో పెడితే ఎడిపోద్ది. మళ్ళా పిసికిన్లు ఎత్తే అయిపోయాయి. అవరా కొడుకు నేను తాగి సత్తునో సావునో తెలియదు కానీ అక్కడ కింద పడ్డ పిండి ఆ ఈగలను కూడా అందులోనే విసికిసేస్తాను. అది తింటే వాంతాయి కంపల్సరీ సత్తా. నీ చూసు పాడైపో అక్కడేనా ఇక నేను దూతా గాడిదలో పెరుగుతుంది ఓ దూసుకోరాదా ముడుచుకోరాదా పాడుగా. ఇదే దువ్వని టీ మంచిగానే ఉన్నవి టీ మతగిబ్బు ఉన్నట్టు. పేంటి పాడుగా పేంట్లు చూడు ఇక వాడతాను అయితే నీ పేంటి చెర్రవు ఎంత. అయ్యో గోక కాగే నేను చూస్తా పాడైపో. ఇది కూడా ఉన్నాయే నీ నెస్తుడు పాడైపో నాకు. ఆగు బిడ్డ అయిపోయిందా? గిట్ట ముద్దు గిట్ట చూసుకోవాలి దగ్గర. ఆగే పుత్రం కూడా మెసరకు చేరా మరమన్న తల్లికి దయబెట్టి మాపటాలకు పేద. ఇగో గిట్లా ఇగో గిట్ల చూసుకో. ఇక పోయి రబ్బర్ వేసుకోపో గిట్లా గట్టిగా పట్టుకో పునుకు చేతులు బోర్రవాడ. అత్త రొట్టె చేసుడు అయితే అయితేనే పిల్లగా ఎంతసేపు చేస్తా సినిమాలో చేసిస్తా చేయనే పడితే చూడనే వాడికి అయిపోయింది. చెడం ఆగు. అత్త నీ రొట్టెలు అంతా ఏమద్దు. నీ రొట్టెలు తింటే నేను చచ్చిపోయేటట్టున్నా. నీ రొట్టె వద్దు నీ కథ పట్టది. మంచి అన్నోడు ఎవడన్నా ఈ రొట్టెలు తింటాడు అత్త? మీ మామ రోజు ఏం తింటాడు? గివ్వే తింటాడు.
నేను చేసి ఇచ్చినాయి గీడ చేసి ఇచ్చినాయే తింటాడు. గంత గట్టిగా ఎట్టున్నాడు అనుకుంటాను. ఈ రొట్టెలు తినే చూడు ఆయన ఎట్టున్నాడో నేను ఎట్టున్నాను. కానీ నేనైతే తినపిల్లగా ఆయనకే చేసి పెడతా. ఆయనకు ఇట్టే ఎత్తనే ఇట్టాం నువ్వే గట్లా అంటాను. అత్త నీ రొట్టెలేదు ఏమద్దు నాకు. ఇగో పల్సగా చేసిన అల్లుడు అరిట ఆకులే ఇక చూడు. నాకు రొట్టెలద్దు బిట్టలద్దు బో. ఇగో మాట్లాడుకుంటా 3 చేసిన ముద్దుగా తింటావని చెప్ప తిని ఉడుకుడుకు రొట్టెలు కదా ఏమన్నా చల్లబడ్డాయా? ఇగో అయ్యో వదిన బుక్కడంత అన్నం అన్న పెట్టరు సత్తన్నకు. ఎందుకు లేదు పిల్ల అన్నం ఉన్నది పట్టే అంత కూర కూడా ఉన్నది గుడ్ల కూర గుడ్లాంటినా వేసుక తాగు పిల్ల ఉడుకుడుకు. ఏం గుడ్లు అవి? ఏం గుడ్లు ఉంటాయి నీ తల పండు వాళ్ళగా కోడి గుడ్లే. ఇంకేం గుడ్లు? కోడిగుడ్లు అయితే రేపు తింటా తెత్తా తినబోయా తినబాచను ఎప్పుడు తినబోయా గుడ్డు కూర అబ్బా, ఎంత మంచిది మా అత్త. గుడ్ల కూర ఇంటికి చుట్టేసుకొని తింటే కమ్మ అవుతుంది. కోడి గుడ్డు కదా తిను 2 రోజులు అయితే అనుకుంటు తినక. తిను తిను. అయ్యో అద్దు బిడ్డ అద్దు అద్దు అంకుల్ మావ కాదు నీకు ఇంట్లో అంకొట్టు పెడతా. అంకుల్ తింటాడు అంకుల్కి చేసి పెట్టిన అంకుల్ తింటాడు. అయితే వాడికి ఆ సగమాన పెట్టి అంకుల్ తింటాడు పెట్టి ఏం కదా మంచిదే ఏమి ఇదనే కొరికింది. తిను 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 బాంచడు తిను తిని బిడ్డ. కాలు మొక్తాను మా పిల్ల ఏంది తినవా? నేను 2-3 రొట్టెలు కిందేసి మరీ నున్నగా చేసిన అరిటాకులు చేసినట్టు చేసిన ఉడుకుడుకు రొట్టెలు కాల్చిన గుడ్లు అండినా నువ్వు తింటావా అని తినవా 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 తినకు నేను పోతా. ఎందుకు పోతాను? ఏంది పోతావు? ఎట్లా పోతావు నువ్వు? వచ్చినోడు ఎవడు ఉపాసం పోలే. నువ్వు అట్టి కడుపున పోతే నాకు మనసున పడుతుందా? కడుపు నిండుతుందా? తిను తిను కావాలి తిను తిను తిను. నీ మొండి తల పండువాలుగా నా మొగనాసంటోడు ఏది పెడితే అది తిన్నాడు. నువ్వెందుకు తింటలేవు? కోడిక అవి ఈ గుడ్డ ఆ కోళ్ళు పెట్టినాయే. అది ఉడకబెట్టి నీకు పెట్టినా కమ్మగా ఉంటుందని ఏమన్నా కారం గుడ్డ అనుకుంటావా? ఇది తిను మావకి ఎప్పుడో పెట్టినా తిను. నీ ఇంత పీనికెళ్ళా నా ఇంటికి వచ్చినోడు ఎవ్వడు ఉపాసం పోలేదు. ఎరికేనా పుండ్లోని పెళ్లికి వెళ్తే అద్దనంగా బిగబట్టుకున్నాడట. ఈ మొఖం బోర్రవాడా పట్టి పంగనామాలు పెడితే గోడసాటు పోయి తుడిచేసుకున్నాడట. నీ అసంటోడు నీ ఇంత పీనికెళ్ళా తినపోతే ఏంది? నా కోళ్ళు కరువేనే నా మొగడు తింటాడు. ఏదైనా తింటాడు నా మొగడు. అయిపోయానా? వెల్కమ్ టు సత్తన టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టరు దోస్తులు. మరి మన వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. చాలా మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక మళ్ళీ సానొద్దులో కొన్ని సంవత్సరాలకు మళ్ళీ దెంకపోయి మళ్ళీ వచ్చింది మా కొమరక్క. మళ్ళీ ఎన్ని రోజులు ఉంటుందో మరి ఎన్ని రోజులు అవుతుందో కానీ సత్తనటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. సో మేము ఎప్పుడు ఇట్లే ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జర దండ పెడతా, కాలు మొక్కుతా, కడుపు తలకాయ పెడతా. ఫుల్ లైకులు షేర్లు కొట్టి సబ్స్క్రైబర్లు రావాలి. వచ్చే వారం మరొక వీడియోతో మళ్ళీ వెళ్తా. తరపు బై బాయ్.